ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మ ఖడ్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, గమనించండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవలును అమ్మబడును. ప్రవక్త అయిన ఎలీషా ఇజ్రాయేల్ రాజుతో చెప్తున్న మాట ఏంటంటే, రాజా, రేపు ఈ వేళకి 1 రూపాయికి 1 మానిక సన్నని పిండి, 1 రూపాయికి 2 మానికల యవలు అమ్మబడతాయి అని చెప్పినప్పుడు, ఆ రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటాడో ఆ అధికారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 2వ వచనంలో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా. ఇంత అసాధ్యమైన కార్యము జరగటము నేను నమ్మలేను అని ఆ రాజు ఎవరి చేతి మీద అయితే ఆనుకుంటాడో ఆ అధికారి అన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అంటే, ఆ షోమ్రోను పట్టణం అంతా కూడా భయంకరమైన క్షామంతో నిండి ఉంది. ఎంత క్షామముతో నిండి ఉన్నది అంటే, మనం గమనిస్తే 25వ వచనము 6వ అధ్యాయంలో, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. సిరియనులు ఇజ్రాయేలీల్ని అంత భయంకరంగా ముట్టడి వేశారు. ఇంకా ఘోరం ఏంటంటే, తల్లి తన బిడ్డను, 2 తల్లులు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నీ బిడ్డను వంట చేసుకొని తిందాము, రేపు నా బిడ్డను చంపి వంట చేసుకొని తిందామని చెప్పి కన్న బిడ్డను చంపుకొని వంట చేసుకొని తినేంత ఘోరమైన క్షామము షోమ్రోను పట్టణంలో ఉంది. ఈ టైంలో ప్రవక్త అయిన ఎలీషా రాజుతో అంటున్నాడు, రాజా, ఇంత ఘోరమైన ముట్టడి వేసి ఉన్నారు కదా, ఇంత గొప్ప క్షామము మన పట్టణంలో ఉంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెహోవా రేపు ఈ వేళకు ఎంత గొప్ప అద్భుతమైన చేయగలడు. ఇంకా మాట్లాడితే అసలు 1 రూపాయికి 1 మానిక సన్నని పిండి కూడా దేవుడు ఇప్పించగలడు. లేదా 1 రూపాయికి 2 మానికల యవలు కూడా దేవుడు ఆ సమృద్ధిని ప్రజలకు ఇవ్వగలడు అని చెప్పినప్పుడు, ఆ మాట విన్న అధికారికి అది చాలా ఆశ్చర్యంగాను నమ్మశక్యంగా లేదు కనుక ఇది అసాధ్యం అనేసాడు. ఒక మాటలో చెప్పాలంటే, అసలు యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా ఇది అసాధ్యం అనేసాడు. నిజమే, అప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంత ఘోరమైన క్షామం ఆ పట్టణంలో ఉంది కాబట్టి అది నమ్మశక్యంగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు దేవుడు చెప్పిన దానికి, మీ జీవితంలో జరుగుతున్న దానికి అసలు పొంతనే లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ దేవుడు రేపు ఈ వేళకు కూడా ఒక అద్భుతం చేయగలడు. రేపు ఈ వేళకు కూడా నీ ఊహకు మించిన కార్యము ఆయన చేయగలడు. ఒక సండే స్కూల్ టీచర్ ఇలాగే చెప్పిందంట సండే స్కూల్లో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలడు అని చెప్పి సండే స్కూల్ టీచర్ సండే స్కూల్లో చెప్తే, ఒక చిన్న బాబు వాళ్ళ టీచర్ని అడిగాడంట, టీచర్, నేను మా ఇంటి దగ్గర నుంచి చర్చికి రావడానికి మధ్యలో కొండ అడ్డం వస్తుంది, నేను చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది మా కుటుంబంతో కూడా, దేవుడు ఆ కొండను తీసేయగలడా అని అడిగితే, ఆ టీచర్ ఒక క్షణం ఆలోచన చేసి, కొండను తీసేయాలా, కొండను తీసేయటం అంటే నేను ఏం చెప్పాలి ఈ బాబుకి ఇప్పుడు అని, సరే అని చెప్పి ఆ బాబుతో చెప్పిందంట, నిజమేనైనా యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుడి కొండను కూడా తీసేయగలడు అని చెప్తే, ఆ చిన్న బాబు ప్రార్థన చేశాడంట, ప్రభువా, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది నీకు అసాధ్యమైనది ఏదీ లేదని, నువ్వు ఈ కొండను ఇక్కడి నుంచి తీసివేసి నేను చర్చికి వెళ్ళటానికి నాకు మార్గం సరళం చేయవా అని చెప్పి ప్రార్థన చేస్తాడంట ఆ బాబు. సరిగ్గా ఒక వారం తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రభుత్వం వారు ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేసి అనువుగా ఉన్న ఒక ప్రాంతం చూసినప్పుడు, ఈ కొండను కనుక కొంచెం మనం తొలగించగలిగితే చాలా డిస్టెన్స్ కవర్ అవుతుంది ఆ పట్టణానికి ఈ పట్టణానికి కలపటానికి అని చెప్పి ఆ కొండను తొలచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసిన తర్వాత నిజంగానే ఆ కొండను ప్రభుత్వం వారు అక్కడి నుంచి తీసివేశారు.
ఇది దేవుడు చేసిన ఒక అద్భుతంగా మరి ఆ చిన్న బిడ్డ తన హృదయంలో అప్పుడే గమనించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవును, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రభుత్వాల్ని, రాజుల మనసుల్ని మార్చి అద్భుతాలు చేస్తాడు. నీ పక్షంగా ఆయన ఏమైనా చేయటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు ఇస్తాడు అనే నమ్మకము మనకు ఉండాలి. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాము అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడున్న అధికారి దాన్ని నమ్మలేదు. అప్పుడు ప్రవక్త ఎలీషా చెప్పాడు, నువ్వు కళ్ళారా దాన్ని చూస్తావు కానీ దాన్ని అనుభవించవు. దేవుడు ఈ రీతికి ఒక అద్భుతం చేయడం కళ్ళారా చూస్తావు, రేపు ఈ వేళకే చూస్తావు, కానీ నువ్వు దాన్ని అనుభవించు, నువ్వు తినవు అని ఒక మాట ప్రవచనంగా ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ ప్రవచనము అతని మరణాన్ని గూర్చిన ప్రవచనం. సో ఇది సిట్యువేషన్. షోమ్రోన్ పట్టణంలో ప్రవక్త వచ్చేసాడు, దేవుడు చేయబో కార్యాన్ని గురించి చెప్పేశాడు, ప్రవక్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని పని ప్రారంభించడానికి దేవుని సమయం వచ్చింది. సో ఇప్పుడు దేవునికి 24 hours టైం దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన తన పని ప్రారంభించినప్పుడు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు అని మనం గమనిస్తే 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా. దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ఏర్పాటు ఎవరి మీద ఉంది? ఇంత గొప్ప అద్భుతం చేయాలి. ఎంత గొప్ప అద్భుతం అంటే రేపు ఆ టైం కల్లా 24 hours ఆ పట్టణానికి సమృద్ధిగా భోజనం దయచేయాలి. ఒకళ్ళకిద్దరికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఆ పట్టణం అంతటికి కూడా దయచేయాలి. కాబట్టి ఎవరిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది? రాజుల్లా, అధికారులనా, న్యాయాధిపతులనా, ప్రధానమంత్రులనా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? IASలనా, IPSలనా ఎవరు ఏర్పాటు చేసుకుంటే ఈ 24 hours నేను ఈ కార్యం చేయగలను అని దేవుడు అనుకున్నాడంటే, దేవుడు ఎన్నుకున్నది 4 కుష్ఠరోగులను ఎన్నుకున్నాడు. ఇంత బృహత్తరమైన కార్యం చేయడానికి, ఇంత గొప్ప ఆ క్షామంలో నుంచి గొప్ప సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు ఎన్నుకుంది ఎవరితో తెలుసా అండి? 4 కుష్ఠరోగుల్ని. అందుకనే కదా మనము ఎక్కడ చూస్తామంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 27-28 వచనాల్లో ఏమని ఉంటుందంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికట, బలవంతులను సిగ్గుపరచడానికట, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి ఆయన వెర్రివారిని, మరి బలహీనులను, ఆయన తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఎవరున్నారు ఇంత గొప్ప కార్యం చేయటానికి అంటే ఆ 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఎన్నిక చేయబడిన వాళ్ళు కాదు, దేవర్ అబాండెంట్ పీపుల్. వాళ్ళు ఊరి బయటికి నెట్టివేయబడిన వారు. దేవుడు ఆ ఊరి బయటికి నెట్టివేయబడిన వారి ద్వారా ఆ ఊరు మొత్తానికి సమృద్ధిని ఇవ్వడానికి దేవుని యొక్క గొప్ప ఆలోచన. కాబట్టి దేవునికి అసాధ్యమైన దేవుని చెప్పండి. దేవుడు అసలు ఆయన తీసుకున్న టాస్కే చాలా గొప్పది. మరి దానికి ఎన్నుకున్న వాళ్ళు ఎవరైనా నిష్ణాతులా అంటే కాదు. వాళ్ళు కూడా ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, అల్పులు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఒక బలమైన కార్యాన్ని, ఒక ఉన్నతమైన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని, గొప్ప క్షామం నుంచి విడిపించే గొప్ప సమృద్ధినిచ్చే కార్యక్రమాన్ని దేవుడు ఆ అల్పుల ద్వారా దేవుడు చేయటము ప్రారంభించాడు. ఇది దేవుని యొక్క నైపుణ్యత, ఇది దేవుని గొప్పతనం. అది ఆ మనిషిలో కాదు, కానీ ఆ మనిషిని ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క బలం. అందుకే నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను అంటాడు పౌలు గారు. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవదం అనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చుని ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదము రండి. ఆ పట్టణములో క్షామమున్నది, ఆ పట్టణంలో మరి సమృద్ధి లేదు. ఆ పట్టణానికి వెళితే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని పట్టణానికి పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 5వ వచనంలో మనకు పట్టణం కనిపిస్తుంది. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడట. ఇప్పుడు చూసుకున్న పట్టణంలో, షోమ్రోన్ పట్టణంలో క్షామం ఉంది, గొప్ప క్షామం ఉంది. అక్కడికి వెళ్తే చచ్చిపోతారు.
కానీ కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక పట్టణం మనకు కనిపిస్తుంది. నేను చదువుతాను, గమనించండి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఉన్న పట్టణానికి ఏముండదు? చలనము ఉండదు. దేవుడు ఉన్న పట్టణంలో దేవుడు ఉదయాన్నే ఆ పట్టణానికి సహాయం చేయటము ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలో దేవుడు ఉంటే నీకు చలనం ఉండదు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీకు చలనం ఉండదు. అరుణోదయమున దేవుడు నీకు సహాయం చేయటము ప్రారంభిస్తాడు. అయితే షోమ్రోన్ పట్టణంలో అక్కడ క్షామం ఉంది. ఆ పట్టణం అంతా కూడా నశించిపోతున్న పరిస్థితుల్లో ఉంది. అక్కడికి వెళితే చచ్చిపోతాము అని అనుకుంటున్నారు ఈ కుష్ఠరోగులు. అందుకని వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సరే శత్రువుల గవిని దగ్గరికి వెళ్ళిపోదాం, శత్రువుల గవినికి వెళ్ళిపోదాం. దేవుడు అబ్రహాంతో అంటాడు కదా, నువ్వు నీకు ఒకడైన నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు ఇచ్చావు కనుక నీ సంతానపు వారు తమ శత్రువుని గవిని స్వాధీనపరుచుకుంటారు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. సో వీళ్ళు అనుకుంటున్నారు, శత్రువుల దండుపేటలోకి వెళ్ళిపోదాం, పదండి, చస్తే చేద్దాం, బ్రతికితే బ్రతుకుదాం. దేవుడు ఎందుకు వీళ్ళని కోరుకున్నాడు అని నాకు అనిపిస్తుంది అంటే, వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టేశారు. దేవుడికి ఇలాంటి వాళ్ళు కావాలి. తమ ప్రాణాన్ని తృణీకరించి ప్రభువు కోసం నాగటి మీద చేయి పెట్టి ఇక వెనక్కి చుట్టడానికి వీలు లేదు. తమ ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచుకొని ఎస్తేర్ అంటది కదా, నేను నశించేదను, నా ప్రజల కోసము, నా జనము కోసము నేను చావాల్సి వస్తే చస్తాను అని చెప్పి ఎస్తేరు తెగించి రాజు యొద్దకు వెళ్ళింది. అందుకే దేవుడు ఆమెను గణపరిచాడు. మనం చూడండి, బైబిల్ గ్రంథంలో తన ప్రజలుగా పిలువబడిన వారందరూ కూడా తమ ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచుకున్నారు. తోమా అంటాడు కదా, లాజరు యొద్దకు బేతనీకి వాళ్ళు వెళ్తుంటే తోమా అంటాడు, పదండి, మనం ఆయనతో పాటు చనిపోవాల్సి వస్తే చనిపోదాం, పదండి. సో దేవుని కొరకు ప్రాణాలు సైతము త్యజించే వాళ్ళను దేవుడు గణపరుస్తాడు. యోబుని ఎందుకు దేవుడు మరలా రెండంతలుగా దేవుడు అనేక మార్లు దేవుడు మరలా యోబుని ఎందుకు హెచ్చించాడంటే, యోబు యొక్క మనస్సు దేవునికి తెలుసు, యోబు యొక్క సాత్వికము దేవునికి తెలుసు, యోబు యొక్క ఓర్పు దేవునికి తెలుసు. యోబుని అట్లా కఠినమైన పరిస్థితులు గుండా అప్పగించినా పర్వాలేదు, యోబు నన్ను గణపరుస్తాడని యోబు యొక్క మనస్సు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక శత్రువుకి అవకాశం ఇచ్చాడు. సో దేవునికి మన హృదయాలు ముందుగా ఎరిగి ఉన్నాడు కనుకనే కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళటానికి ఆయన అనుమతిస్తాడు. తెలుసు, మోషే మిక్కిలి సాత్వికుడని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఇంత గొప్ప కాల్బలం యొక్క బాధ్యతను దేవుడు మోషేకిస్తూ, మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకోవడానికి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అహరోన్ని ఎందుకు ఎన్నుకోలేదంటే, మోషే మనసు దేవునికి తెలుసు, ముందుగా తెలుసు, ఆయన సాత్వికం తెలుసు, ఆయన సహనము దేవునికి తెలుసు. అందుకే అలాంటి వ్యక్తులను దేవుడు ముందుగా కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ హృదయం దేవునికి తెలుసు, నీ మనసు దేవునికి తెలుసు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీ గురించి దేవునికి. ఇర్మియా అంటాడు కదా, నీవు నన్ను ఎరుగుదువు ప్రభువా అంటాడు, నీవు నన్ను ఎరుగుదువు అంటాడు. దేవుడు కూడా నేను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. నువ్వు పుట్టక ముందే నీ మరణ దినం వరకు కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, దేవునికి నమ్మకంగా ఉంటావా అపనమ్మకంగా ఉంటావా, అన్ని దేవునికి ముందుగా తెలిసే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన యాకోబును కోరుకున్నాడు, ఇశ్రాయేలును కోరుకున్నాడు, వాళ్ళ గురించి తెలిసే కోరుకున్నాడు. ఆయన రాంగ్ డెసిషన్స్ ఆయన తీసుకోడు దేవుడు. కాబట్టి ఆ దేవుడు కూడా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీకు శత్రువుల గవిని నీకు ఆయన స్వాధీనపరుస్తాడు. వీళ్ళు అనుకుంటున్నారు మనం ఇక్కడ ఊరకనే కూర్చుంటే చనిపోతాం. అందుకనే మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక ద్రాక్ష తోట యజమానుడు పనికి పెట్టుకున్నాడట కొంతమందిని. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళాడు, ఆ తర్వాత 3 గంటలు తాలి 9 గంటలకు వెళ్ళాడు, ఆ తర్వాత 3 గంటలు తాలి 12 గంటలకు వెళ్ళాడు, ఆ తర్వాత 12 గంటల తర్వాత తాలి కొంచెం మళ్ళీ 3 గంటలకు వెళ్ళి అలా కొంతమందిని పనిలో పెట్టుకుంటూ ద్రాక్ష తోటలకు పంపిస్తున్నాడు, జీతాన్ని కుదుర్చుకుంటున్నాడు. ఆ తర్వాత 20వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే మత్తయి సువార్తలో, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా. సో దేవునికి ఊరకనే నిలిచి ఉండేవాళ్ళు, ఊరకనే కూర్చుండేవాళ్ళు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. సోమరులు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. ఉతక మీద తలుపు తిరుగుతుంది, సోమరి తన పడక మీద తిరుగుతాడు.
సో సోమరిగా కూర్చున్న సోమరి మన ఇల్లు దిగబడిద్దట. సోమరి పాత్రలో చేయి ముంచుతాడు కదా, తన నోటికి దాన్ని ఎత్తడానికి కూడా సోమరికి ఇష్టం ఉండదట. సోమరితనము ఇల్లు దిగబడిపోయిందట సోమరితనం వల్ల. ఆ ద్రాక్ష తోట యజమానుడు అంటాడు, మీరు ఎందుకయ్యా ఓరకని టైం వేస్ట్ చేస్తారు? ఇప్పటికే 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి, ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. కొంతమందిని అడుగుతుంటే ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయట్లేదా? ఎందుకు ఏం చేయట్లేదు? చదువుకున్నారా? చదువుకున్నాం. మరి ఎవరు పోషిస్తున్నారు? మా అమ్మ నాన్న నన్ను పోషిస్తున్నారు. మరి నువ్వు కూడా పని చేసుకునే స్తోమత ఉంది కదా, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, బలం ఉంది, ఆ సంపాదించాల్సిన వయసు కూడా నీకు వచ్చింది. మరి ఎందుకు ఏం చేయట్లేదంటే ఏం చేయట్లేదు. కొంతమందికి పని చేయడం ఇష్టం ఉండదు, అలా ఖాళీగా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఇది దేవునికి చాలా అసహ్యమైన కార్యం. ఊరకనే కూర్చున్నా, ఊరకనే నిల్చున్నా దేవుడు అసలు ఇష్టపడ్డు. ఆ కుష్ఠరోగులు అనుకుంటున్నారు, మనం ఎందుకు ఊరకనే ఉండాలి, ఏదో ఒకటి చేద్దాం, విల్ డూ సంథింగ్. అసలు నువ్వు ఏదైనా చేస్తే కదా దేవుడు బ్లెస్ చేయడానికి. అసలు ఒక నిర్ణయం తీసుకుంటే కదా దేవుడు దానికి తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించడానికి. నువ్వేం చేయకపోతే ఆయన దేన్ని బ్లెస్ చేస్తాడు ఆయన? వీళ్ళు అనుకుంటున్నారు ఊరకనే వద్దు, దేవునికి ఇష్టం లేదు ఊరకనే ఉండటము, నువ్వేదో ఒకటి చేయటం దేవుని యొక్క చిత్తము నీ పట్ల. వీళ్ళు అనుకుంటున్నారు మనము లేచి ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒక కార్యం చేద్దాం, సిరియన్ల దండుపేటలకు వెళ్ళిపోదాం, శత్రువుల గవిని వద్దకు వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఏం జరుగుతుంది. 5వ వచనము, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి, దే స్టూడ్ అప్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రభు అంటాడు కదా, యెహోషువ నా సేవకుడైన మోషే మృతి చెందాను కాబట్టి నీవు లేచి అంటాడు. నీవు లే, ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ కొరకు నేను సిద్ధపరిచాను. నేను ఏర్పరచుకున్న నా ప్రజలను నువ్వు వాగ్దాత్త భూములకు నువ్వు నడిపించాలి, వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వాలి. ఆ 11 గోత్రాల వాళ్ళకి, ఎందుకంటే లేవి గోత్రానికి స్వాస్థ్యం యెహోవానే కాబట్టి ఆ మిగతా గోత్రాల వాళ్ళకి నీవు ఈ స్వాస్థ్యాన్ని, దేశాన్ని పంచి ఇవ్వాలి. యెహోషువ నీ మీద ఉన్నతమైన ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాను. నువ్వు లే, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, జడియొద్దు, నేను నీకు తోడై, నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలా తోడై ఉంటాయని చెప్పి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువను దేవుడు బలపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, లేవనెత్తి నీవు లేచి అంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, 4 కుష్ఠరోగులు, వాళ్ళు లేచారు. ఏదో చేయాలని దేవుని కోసము వాళ్ళు లేచారు. అది చిన్నదే కావచ్చు, బట్ దే డిడ్ సంథింగ్, దే ఆర్ అప్ టు సంథింగ్. వాళ్ళు ఏదో చేయడానికి లేచారు. దేవుడు దాన్ని ఎలా బ్లెస్ చేశారో చూడండి. 5వ వచనం మనం గమనిస్తే, సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని వాళ్ళు లేచారు. వాళ్ళు ఎప్పుడైతే ఏ టైంలో అయితే వాళ్ళు లేచి ఆ పని చేయడం ప్రారంభించారో, కరెక్ట్గా 7వ వచనం మనం గమనిస్తే, సంధ్య చీకటిని ఉన్నట్టుగా పేట విడిచి సిరియనులు పారిపోయారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని పైకి లేచారో కరెక్ట్గా అదే టైంలో శత్రువు కూడా పారిపోవటం మనం చూస్తున్నాం. ఏం జరిగిందంటే మధ్యలో వాళ్ళు ఆ శత్రువుల గవని వైపుగా వాళ్ళు వెళుతూ ఉంటే దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనం మనం గమనిస్తే, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు అనుకున్నారట ఈ ఇజ్రాయేలు రాజుకి బత్తెమిచ్చి ఉన్నాడు. సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఆ ఇజ్రాయేల్ రాజట హిత్తీయుల రాజుకి బత్తెమిచ్చాడట. వాళ్ళకి తినటానికే తిండి లేదు, వాళ్ళు ఎక్కడ బత్తెమిస్తారు వేరే రాజుకి? వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. దేవుడు అలాంటి భ్రమ వాళ్ళకి కలగజేశాడు. ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ 4 కుష్ఠరోగులు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు దాన్ని యాంప్లిఫై చేసి, దేవుడు దాన్ని బ్లెస్ చేసి, అది గొప్ప రథముల ధ్వనిగా దేవుడు దాన్ని మార్చాడు. గొప్ప గుర్రముల ధ్వనిగా దాన్ని దేవుడు మార్చాడు. గొప్ప సమూహపు ధ్వనిగా, ద నియరర్ దే ఆర్ కమింగ్, వాళ్ళు ఎంత దగ్గరగా వస్తున్నారో అంత భయంకరమైన ధ్వని వాళ్ళకు వినపడుతూ ఉండగా, వాళ్ళు ఉన్నట్టుగా ఒక వస్తువే తీసుకోలేదు, ఒక గాడిదనే తీసుకోలేదు, గుర్రమే తీసుకోలేదు, సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి, ఆ దండుపేట విడిచిపెట్టి ఆ శత్రు సమూహాలు యోర్దాను నది వైపుగా వాళ్ళు పారిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత అద్భుతం చేశాడో దేవుడు చూడండి.
ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా అండి? దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క అడుగుల శబ్దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎవరినైతే కోరుకున్నారో వారి యొక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తున్నాడు. కాబట్టి అందుకని అంటాడు కదా, అయ్యా నీ మీనా వలన నాకు 10 మీనాలు లభించాయి అంటాడు. అయ్యా నీ మీనా వలన నాకు మరొక 5 మీనాలు లభించాయి అంటాడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎక్కడుంది ఈ అద్భుతం అంటే ఆ మీనాలో ఉంది, ఆ టాలెంట్లో ఉంది. ఆ బ్లెస్సింగ్, దట్ హిడెన్ బ్లెస్సింగ్ ఎక్కడుందంటే ఆ టాలెంట్లో ఉంది, ఆ వ్యక్తిలో కాదు. దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతుని దేవుడే బ్లెస్ చేస్తాడు. ఆ తలాంతుకి బ్లెస్ అయ్యే నేచర్ ఆ తలాంతులో ఉంది. నీ మీనా వలన అంటాడు. సో దేవుడు ఏర్పరచుకున్న వారు దేవుని కోసం చేసే ప్రతి పని కూడా ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ బ్లెస్డ్. అది న్యాచురల్గా బ్లెస్ అవుతుంది. ఎందుకంటే ఆ తలాంతులోనే, ఆ అభిషేకంలోనే ఆశీర్వాదము దాగి ఉంది అన్న మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు పిలిచిన నీవు, దేవుడు ఏర్పరచుకున్న నీవు, దేవుడు పేరు పెట్టి కోరుకొని పిలుచుకున్న నీవు దేవుని కోసం చేసే ప్రతి పని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడో అక్కడ దేవుని మహిమ కొరకు నీవు వాడబడుతూ ఉంటావు. దేవుని కొరకు నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. కాబట్టి ఈ సమయంలో చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడో. ఆ పైన అంటాడు కదా, ప్రవక్త అంటాడు కదా, ₹1 ఉంటే చాలు, ₹1 ఉంటే చాలు నీకు సమృద్ధి వచ్చేస్తుంది. సమృద్ధి. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టాడు. అది ఎంతమందికి దీవెనకరంగా మార్చబడిందంటే 5,000 మంది కంటే ఎక్కువ దాన్ని భుజించారు. దానికి కారణం ఏంటంటే ఆ ఉన్న కొంచాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దగ్గర ఉన్నది కొంచెమే, నీకు కావాల్సింది చాలా ఎక్కువగా ఉందా, దేవుడు నీ దగ్గర ఉన్న దానికే ఆ డబ్బుని ఇస్తాడు. ఆ విధవరాలంటది, అయ్యా బుడ్డిలో కొంచెం నూనె, కుండలో పట్టెడు పిండి ఉంది, ఇదే ఉంది నా దగ్గర అంటే, మరేం పర్లేదు, ఈ కరువు అంతా తీరిపోయేదాకా దేవుడు నిన్ను పోషిస్తాడని చెప్పి ఎలీషా ద్వారా ఆ విధవరాల్ని దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి చివరికి ఆ కుష్ఠరోగులు వెళ్ళారు, అక్కడ ఎవరు లేరు, చక్కగా భోజనం చేశారు, అక్కడ ఉన్న వస్త్రాలు బంగారం దోచుకున్నారు, దాచిపెట్టుకున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ చేశారు. వాళ్ళలో ఒకడు అంటాడు, ఏమంటాడంటే చూడండి 7వ అధ్యాయము 9వ వచనంలో, వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల. దిస్ ఈజ్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్. ఇది శుభవర్తమానము గల దినం, ఇది సువార్త గల దినం, ఇది మంచి వర్తమానం గల దినం. ఈ దినమున మనం మౌనంగా ఉండతగదు. ఈ శుభవార్తని పట్టణంలో చాటిద్దాం, ఈ శుభవార్తని పట్టణంలో ఉన్న పౌరులతో పంచుకుందామని చెప్పి వాళ్ళు ఆ రాజ్యం యొక్క ద్వారపాలకుని దగ్గరికి వెళ్ళి ఆ ద్వారపాలకునితో చెప్తే ఆ విషయం రాజు చెవిలో పడింది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ పట్టణం అంతటికి సమృద్ధి కలిగింది. ప్రవక్త చెప్పినట్లుగా ఆ 24 hours గడవక ముందే ₹1కి ఒక మానిక సన్నని పిండి, ₹1కి 2 మానికలు ఎవరు దొరికాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అది శుభవర్తమానం గల దినం. అది ఆ దినాన్ని చాటించకుండా, చెప్పకుండా మౌనంగా ఉండకూడదు. ఆ గ్రుడ్డివాడు అంటాడు కదా, ఒకప్పుడు వన్స్ ఐ యామ్ బ్లైండ్ నౌ ఐ కెన్ సీ, నేను గ్రుడ్డివాడునై ఇప్పుడు చూచుచున్నాను అంటాడు. అదే సువార్త. సువార్త అంటే ఏంటంటే, నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2:1 మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా నిన్ను నన్ను బ్రతికించాడు. ఇదే శుభవార్త, లోకానికి చెప్పవలసిన శుభవార్త. ఈ శుభవర్తమానము గల దినం ఇది. ఈ సమయంలో మనం ఊరకనే ఉండటానికి వీలు. అందుకనే 1 కొరింథీ పత్రిక 9:16 పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి ఆ కుష్ఠరోగులు ఏ రీతిగా శుభవార్తను పట్టణంతో పంచుకున్నారు, యేసు క్రీస్తునందు రక్షణ పొందిన మనందరం కూడా మన రక్షణ సాక్ష్యాన్ని మనము మన స్నేహితులతో మనం పంచుకున్న బద్దులమైన దేవుడు ఈ మాటలు మన నెక్కుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు మన హృదయంలో ముద్రించండి, ఫలింపచేయండి. 9 కుష్ఠరోగులు ఏ రీతిగా గొప్ప శుభవార్తను పట్టణంలో బోధించారో, దేవవారి ద్వారా పట్టణం ఏ రీతిగా మేలు పొందుకుందో, మా ద్వారా కూడా అనేకులు శుభవార్తను ఎరిగి మేలు పొందుకోవడానికి సహాయము చేయండి.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కార్యక్రమాన్ని కీర్తన ఛానల్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వీక్షించమని ప్రభువును మనవి చేస్తూ, అలాగే మా మందిరం కూడా బెతెస్దా మందిర్ రెడ్డిపాలెం రోడ్లో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే ప్రభు మందిరానికి వచ్చి ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, షాలేము దేవుని వధువు సంగమా.